నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం నేను మీ వెంకట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కాలానుగుణ సంక్రమించే వ్యాధుల నియంత్రణపై డివిజనల్ మండల స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించిన కలెక్టర్ తమీం అన్సారియా వ్యాధుల వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని వెల్లడించిన కలెక్టర్ నగరంలో ఏకకాలంలో పలు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించిన ప్రకాశం పోలీసులు మసాజ్ ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లను తనిఖీ చేసిన పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై ఒంగోలు ప్రకాశం భవన్ నుంచి డివిజనల్ మండల స్థాయి అధికారులతో ఆమె వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పట్టణ స్థాయిలో వైద్య ప్రజారోగ్య పంచాయతీ గ్రామ నీటి సరఫరా విభాగం అధికారులు బాధ్యత విధిగా పనిచేస్తేనే ప్రజారోగ్య భద్రత సాధ్యమవుతుందన్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణలో క్లోరినేషన్ చేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇక నుంచి ప్రతిరోజు డ్రైడేగా పాటించాలన్నారు. ప్రజలు వేడి నీటిని తాగడం స్వీయ పరిశుభ్రతను పాటించడంపై అవగాహన విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. సమీక్షలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు జెడ్పీ సీఈఓ మాధురి ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ సురేష్ కుమార్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల నేను విజిట్ కు వెళ్తున్నాను. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్, అక్కడ విజిట్ కు వెళ్తున్నప్పుడు ఏదైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చామో దాంట్లో ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనీ సీజన్, ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం ఈ రైనీ సీజన్ లో మనకు రెయిన్ వాటర్ ఒక చిన్న వెజల్స్ లో, ప్లేట్స్ లో, కోకోనట్ షెల్స్ ఇటువంటిలో కలెక్ట్ అవ్వడం వలన అక్కడ అలాగే ఉండిపోయితే మీకు డెంగ్యూ కాసింగ్ మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. సో దాని వలన డెంగ్యూ వస్తాయి. దిస్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. సో నేను విజిట్ చేసిన అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్న ప్రిమైసెస్ లో ఇవి నాకు కనిపిస్తాయి. అక్కడ ప్లేట్స్ లో, టైర్స్ లో ఇటువంటిది హాస్టల్స్ లో నేను చూసాను, స్కూల్స్ లో ఉంటున్నాయి. సో మనము ఇక్కడ నుంచి ఇన్ని మీటింగ్స్ చెప్పి క్లియర్ గా ఐఈసీ మెటీరియల్స్ ఇచ్చిన తర్వాత కూడా మనకున్న మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే, మన గవర్నమెంట్ స్కూల్స్ లోనే, మన గవర్నమెంట్ హాస్టల్స్ లోనే, అంగన్వాడీ సెంటర్స్ లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే జనరల్ పబ్లిక్ లో, విలేజ్ లో, మనకున్న ఇక్కడ టౌన్ ఏరియాలో ఎక్కడైతే స్ట్రీట్స్ కు వెళ్ళి ఇండివిజువల్ ప్రైవేట్ హౌస్ ని చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకాశం జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ పరిపాలనలో ముందుకు దూసుకుపోతున్నారు. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన అనతి కాలంలోనే ఒంగోలులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లపై ఉక్కుపాదం మోపారు. నగరంలో నడుస్తున్న స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 2 చోట్ల అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు స్పా సెంటర్లోని పలువురు పురుషులతో పాటు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మూకుమ్మడిగా దాడితో స్పా సెంటర్ల నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. వెనక్కి
వచ్చాను ఏం వస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న 4 సిఐలు 12 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో ఒక కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలు అండి, సారా స్పా ఒకటి, ఎస్ఎస్ స్పా ఒకటి. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని షిర్డీ సాయినాథ్ ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు అంబరాన్ని అంటాయి. లాయర్పేట, సంతపేటలోని షిర్డీ సాయినాథ్ మందిరంలో పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాబావారిని భక్తులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయాల భక్తులు సాయినామ స్మరణతో మారుమ్రోగాయి. ఆ స్తంభాన్ని పూజించుకోండి కూడా చాలా విశేషం అని చెప్పారు. స్తంభం ద్వారా చెల్లించకుండా ఉంటారన్నమాట. దాంతో అందరూ కలిసి అక్కడ స్తంభానికి కావాలి. శ్రీ కృష్ణానంద సద్గురు సాయి. అలానే మన సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అభిషేకాల్లో, అలాగే సాయి సత్యవ్రతాలు ఎంతో విశేషంగా జరిగాయి. అలాగే మధ్యాహ్నం కొన్ని వేల మంది భక్తులందరికీ కూడా భక్తుల సహాయ సహకారాలు అందించినటువంటి అన్నసంతరణ కార్యక్రమాన్ని అందరూ వచ్చి గురుప్రసాదాన్ని స్వీకరించి సద్గురు అయినటువంటి సాయి అనుగ్రహానికి పాత్రలయ్యారు. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి పల్లకీ సేవ, షిర్డీలో బాబా గారు ఏ విధంగా అయితే పల్లకీ సేవ నిర్వహించారో అదేవిధంగా మన సాయి యువసేన, సాయి మహిళా విభాగం అందరూ కూడా
విశేషంగా పల్లకీ సేవలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ పల్లకీ మోసి సాయి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా మరి ఒకసారి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా గురు ఆశీస్సులతో పాటు పరిపూర్ణమైనటువంటి సాయి అనుగ్రహానికి మీ అందరూ కూడా పాత్రలు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మరి ఒకసారి సాయంత్రం పల్లకీ సేవలకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 250 సంవత్సరాల నుండి ఆషాఢ పౌర్ణమి నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని బాలాజీరావుపేటలో గల శ్రీ అంకమ్మ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవతామూర్తులకు కలశాభిషేకం జరిపించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని కలశ శోభయాత్రను వైభవోపేతంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా విశేషంగా తరలివచ్చిన మహిళలు స్థానిక రంగారాయుడు చెరువు వద్ద నుండి 108 కలశాలతో నగర పురవీధుల్లో శోభయాత్రగా దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ఆపై దేవస్థానంలోని అమ్మవారి మూలమూర్తులకు భక్తులు తీసుకొచ్చిన పవిత్ర కలశ జలాలతో చక్కగా అభిషేకాన్ని జరిపించారు. అలాగే అమ్మవార్లకు సద్ది, పొంగళ్లు, కుడుములు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహకులు వేమ వెంకటస్వామి, అర్చకులు ఎల్లాపరగడ గోపినాథ్ శర్మ, అంపేరాయని శ్రీనివాస్ శర్మతో పాటు భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను మానవతా కోణంలో చూసే అధికారులు కొంతమంది మాత్రమే ఉంటారని, అలాంటి వారిలో షంషీర్ అహ్మద్ ముందుంటారని రాష్ట్ర ప్రజానాట్య మండలి నాయకులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. విశ్రాంత డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దివంగత షంషీర్ అహ్మద్ స్మారక సమితి ఆవిర్భావ సందర్భంగా ఒంగోలు బిర్యానీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సభలో పలువురు ఆయనను ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ దిగ్విజయ్ అధ్యక్షత వహించిన ఈ సభలో అన్న నల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ షంషీర్ అహ్మద్ అధికారికంగా ఎప్పుడూ దర్పం ప్రదర్శించదని వ్యక్తి కాదని, సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు సంపాదించారని పేర్కొన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆయన అభిమానిగా ఉన్నారన్నారు. ఒక అధికారిగా కాకుండా ఒక సేవకుడిగా వ్యవహరిస్తూ చిన్న పెద్ద అని చూడకుండా అనేక మంది సమస్యలను సావధానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాల్లో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరవాడిగా బతికాడని పేర్కొన్నారు. వారి పేరుతో స్మారక సమితిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. షంషీర్
అహ్మద్ స్మారక సమితి కోసం తాను కూడా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి షంషీర్ అహ్మద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుమారులు జబీర్ అహ్మద్, షబ్బీర్ అహ్మద్, ఉపాధ్యాయులు జిలానీ, పీవీఆర్ చౌదరి, ప్రకాష్ రావు, ఎస్డి సర్దార్, అడ్వకేట్ కరీముల్లా, నబీ కరీం ఖాన్, కొత్తకోట వెంకటేశ్వర్లు, షంషీర్ అహ్మద్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. సభానంతరం షంషీర్ అహ్మద్ స్మారక సమితి బ్రోచర్ లోగోలను ఆవిష్కరించారు. ఆయన పనిచేయడమే కాదు, మా అనుభవంలో మేము పార్టీ తరఫున కలెక్టరేట్లో ఏ పని కావాల్సిన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళం. ఆయన ఫోన్ చేసి ఆయా తన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేవాడు అన్నమాట. అంతగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తి మన షంషీర్ అహ్మద్ గారు. ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు చిన్న వయసులోనే, పెద్ద వయసు కాదని నేను అనుకుంటున్నా 60 సంవత్సరాల వయసు అనుకుంటాను, బహుశా 68. ఆయన ఉన్న ఈ రోజుల్లో 80 ఏళ్ళ దాకా బ్రతుకుతున్నాడు. ఆయన చనిపోవటం అనేది సమాజానికి చాలా నష్టకరమైన విషయం. అందుకని ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా అరే ఆయన ఉంటే ఎంత బాగుండేది అనేటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఆర్టీఓగా ఆయన సేవలు ఆ రోజుల్లో మన జిల్లాలో ఉన్న అనేక గ్రామాలకి ఆయనకి సేవలు అందినాయి. అలాగే అనేక మందికి పేదల పక్షాన పనిచేసేవారు. ఎప్పుడే కార్యక్రమం కావాల్సిన పార్టీ తరఫున పోయి మాట్లాడితే చేసేవాడు. అందువల్ల నేనంటే ఆయన జ్ఞాపకంగా ఒక సమితి ఏర్పడి ఏమన్నా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయమైనా అభినందించదగిన విషయం. అలాంటి వాటికి జ్ఞాపకంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత పని, ఎంత పెద్ద కార్యక్రమాలు అనేది వేరే విషయం. మన పరిధిలో మనకు సాధ్యమైన మేరకి ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం, ఎందుకంటే మంచి వ్యక్తులను గుర్తు చేయడం ద్వారా సమాజంలో మరికొంతమంది మంచి వ్యక్తులు తయారవుతారు. ఐఏఎస్ అయ్యారు, మనం ఐఏఎస్ కాలేదు, వాళ్ళు ఎలాగైనా ఇంకా దాటైనా చేయాలని చెప్పారని వారు ఆలోచించి చిన్న లేని విషయాలకు 1-2 యాడ్ చేసి రాసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ చేసాం. అవతరణకు లాస్ జరగకుండా పూర్ పీపుల్కి ఎలా బెనిఫిట్ జరగాలని రాశారు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట, చట్టం ఉండేది పేదవాడికి, సమాజంలో ఉండేటువంటి 10 మందికి మంచి జరగాలని. ఏ చట్టం కూడా ప్రజలు చెడు చేయడానికో ప్రజలకు మంచి జరగాలని ఆపడానికి తయారు చేయలేదు. ప్రతి చట్టం కూడా మంచి జరగడానికే రాస్తారు. కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పరిస్థితులను మనం క్రియేట్ చేసి వాళ్ళకి సహాయం జరిగేట్టు చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అందువల్లనే సో వారు రిటైర్ అయ్యి దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలైనా, తర్వాత వారు కాలం చేసి ఒక దాదాపు 5-6 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా, ఉదాహరణకి బెంగాల్ ఆఫీసర్ ఒక ఆయన సుదీర్ఘ భట్టాచార్య వారిని కలవడం జరిగింది. ఈ మధ్య ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తే హైదరాబాద్లో ఫంక్షన్కి వెళ్తారు. ఎంత ఆశ్చర్యపోయారంటే, అవి అవయ్యూ వేస్ సంక్షి అన్నారు. సార్ ఒంగోలు నగరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ నెల్లూరు బస్టాండ్ నుండి ఎన్జీఓ కాలనీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వరకు సాగింది. ఈ కార్యక్రమానికి క్విజ్ కాలేజీ అధినేత ఎం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బెలూన్లు ఎగరవేసి సిబ్బందికి, వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాంకు ఆవరణలో మొక్కలు నాటారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ టి వరప్రసాద్, ఎంఎస్ఎంఈ చీఫ్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యం, ఎన్జిఓ బ్రాంచ్ మేనేజర్ రవీంద్రతో పాటు బ్యాంక్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. Long live
వ్యాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహం పొందారు. ఎంత పంచపక్షమైతే భయం అమ్మ గుప్పడికి ఏమవుతుందో ఈ అవతారంలో ఈ శాకాంబరి అవతారం అంటే శాఖ అంటే పుష్పాలు, ఆకులు, అలములు, పండ్లు అందరూ కూడా మీరు ఈ యొక్క పీఠానికి చేరగలిగారు. అమ్మకి చక్కని పనులు పొంగి మీ ఐశ్వర్యం అనేటువంటిది అభివృద్ధి చెంద ఈ పీఠంలో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడికైనా గురువు కావాలి. అలాగనే లాగా మీ అందరికీ కూడా ఉంచుకునేదానికి ఈ పూర్ణిమని గురు పూర్ణిమగా రూపుదిద్ది అందరి యొక్క శిశువు యొక్క పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా 17 సంవత్సరాలు అయింది ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం ఏర్పడి. అది మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమాలు సాఫీగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి పూజలు, స్వామివారికి అమ్మడికి పూజలు, హోమాలు ఇవన్నీ చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చక్కగా చేసుకొని పోవడం, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవడము చక్కగా నడుస్తున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు. దీనికి వ్యాసుల వారు గురువు గనక గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పుకుల అందువల్ల ఈ గురువు గారికి యొక్క గురువును స్మరించుకుంటూ ఈరోజు గురువు గనక మనం పూజా విధానం చేసుకున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలిగితే కానీ స్వామివారి యొక్క అమ్మని యొక్క అనుగ్రహం కలగదు. కాబట్టి ఈ నిన్నటి రోజేమో జ్వాలాముఖి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈరోజు గురు పూజోత్సవం జరిగింది. ఇక్కడ చక్రార్చన విధానం కూడా జ్వాలాముఖి అమ్మవారికి చక్కగా నడుపుకోవడం జరిగింది. కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహం ఈశా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.